ఫర్ ఎనీ డిసీజ్ టు అకర్. ఇప్పుడు ఒకవేళ డ్యామేజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ యూ థింక్ ఆస్టియోఆర్థరైటిస్, జాయింట్ డ్యామేజ్ అయింది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఎర్లీ ఏజ్ లోనే ఎందుకు ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది? ఒకప్పుడు 60s లో 70s లో వచ్చేది, ఇప్పుడు 40s లో వస్తుంది, 30s లో కూడా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. వై అంటే దట్ కమ్స్ ద రూట్ కాజ్ అనాలిసిస్ దేర్. సో జాయింట్ ని రిపేర్ అడ్రస్ చేయడం అనేది రీజనరేటివ్ మెడిసిన్ అయితే, ఆ ఎందుకు వచ్చింది, క్యాన్ వి కరెక్ట్ దోస్ ఫ్యాక్టర్స్, క్యాన్ వి పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ఒక బెటర్ లైఫ్ స్టైల్, ఒక మంచి డే టు డే లివింగ్ ఇవ్వడము, దట్ ఈస్ హెల్త్. హెల్త్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ యు ఆర్ ఏబుల్ టు వాక్ కాదు, యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ అ బెటర్ వే, ఇన్ అ బెటర్ వే, బెస్ట్ పాసిబుల్ వే. సో వెన్ యూ కంబైన్ బోత్ దీస్ థింగ్స్, ఎస్ యూ గెట్ ద బెస్ట్ అవుట్కమ్స్. ఇప్పుడు ప్రత్యేకించి కొన్ని కండిషన్స్ అంటూ ఉంటాయి, అంటే ఇవైతే గనక ఫంక్షనల్ మెడిసిన్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్తో బాగా ట్రీట్ చేయొచ్చు అని ఏమైనా ప్రత్యేకించి కండిషన్స్ ఉన్నాయా? ఆర్ అదర్వైజ్ ఇవి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు, మేబీ దిస్ ఇస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దోస్ థింగ్స్ అంటారా? బేసిక్ బాడీ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఆల్టరేషన్ అయినప్పుడు, డిఫెక్ట్స్ స్టార్ట్ అయినప్పుడు డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కార్. ఓకే, కార్ మీరు నడిపిస్తున్నారు, సర్వీసింగ్ చేయించలేదు, ఇంజిన్ ఆయిల్ వేయలేదు, దుమ్ము దులపలేదు, నడుస్తుంది. ఇట్స్ నాట్ దట్ యువర్ కార్ ఇస్ గోన్ బ్రేక్ డౌన్, నడుస్తూనే ఉంటుంది. ఒక గివ్ అప్ పాయింట్ వస్తుంది, దట్ ఈస్ వెన్ ఇట్ స్టాప్స్ వర్కింగ్. సో బాడీ ఈజ్ ఆల్సో లైక్ దట్. మనం న్యూట్రిషన్ డెఫిషియన్సీలో పెట్టి ఫ్యూయల్ వేయకుండా, సర్వీసింగ్ చేయకుండా నడిపిస్తున్నాం, బాడీని నడుస్తుంది. డిసీజ్ అనేది ఏదో ఒక రోజు స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ టు లుక్ బ్యాక్, గివ్ యువర్ బాడీ ఫర్ అ సర్వీసింగ్, గెట్ ద రిపేర్స్ డన్, రీఫ్యూయల్, ఇంజన్ ఆయిల్ వేయండి, ఫ్యూయల్ వేయండి, దెన్ గివ్ అ కిక్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ స్టార్ట్. గ్రేట్, మీ ఎగ్జాంపుల్ చాలా బాగుంది.